శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో బయలు వీరభద్రస్వామి అభిషేకం అంగరంగ వైభవంగా సాగింది. ప్రతి అమావాస్య పర్వదినం సందర్భంగా విశేష ద్రవ్యాలతో అద్భుతంగా జరిగే అభిషేక సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటీపడ్డారు. ఒక్కసారైనా ఈ అభిషేకాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. వచ్చిన భక్తులకు ప్రత్యక్ష పరోక్ష సేవలతో అభిషేకాన్ని దర్శించే సౌకర్యం కల్పించామంటున్న ఆలయ ఈవోతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. భూమండలానికే నాభిస్థానంగా ఇలా కైలాసంగా విరాజిల్లుతున్నటువంటి అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగం కలగలిసినటువంటి పరమ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో క్షేత్రపాలకుడు బయలు వీరభద్రస్వామి అభిషేకం అనేది విశేషంగా జరిగింది. మరి అభిషేకం ఈరోజు ఎందుకు నిర్వహించారో, సో ఇది ఎవరెవరు దర్శించుకోవచ్చో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ అభిషేకం అనేది ఈ విశిష్టత ఏంటి, ఎందుకు నిర్వహిస్తున్నారు? ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు మౌని అమావాస్య, అదేవిధంగా చోళంగి అమావాస్య సందర్భంగా క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి మహిమాన్వితమైనటువంటి క్షేత్రానికి సంబంధించి క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి బయలు వీరభద్ర స్వామి వారి యొక్క అభిషేకం కార్యక్రమం మరి భక్తుల యొక్క జనసందోహం మధ్య చాలా వైభవపేతంగా జరిగింది. మా పూజారి స్వాములు మరి శాస్త్రోక్తంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు మరి నదీ స్నానం చేసి ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేటువంటి అవకాశం ఉన్నటువంటి వారికి ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఒకవేళ ఎవరైనా సరే భక్తులు రాలేకపోయినప్పుడు 1116లను మనం ఆన్లైన్ ద్వారా ఈ పరోక్ష సేవ ద్వారా కూడా వారికి ఒక లింక్ ఒకటి మనం దీని ద్వారా వస్తుంది ఆన్లైన్లో. దాన్ని కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే వారు టీవీ ద్వారా కానీ లేదా ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా కూడా ప్రత్యక్షంగా చూసి స్వామివారి యొక్క కరుణా కటాక్షలకు మరి వారు పాత్ర వహించే అవకాశం ఉంది. వచ్చినటువంటి మరి భక్తులు వారు స్వామి అమ్మవారుల్ని దర్శించుకొని ఈ క్షేత్రంలో ఉన్నటువంటి అన్ని మరి ఉపాలయాల్ని, దాంతోపాటు దర్శనీయ స్థలాలన్నింటినీ కూడా దర్శించుకోవడం ద్వారా మరి పరిపూర్ణమైనటువంటి అనుభూతితోటి వారు వెళ్ళవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. వీరభద్ర స్వామికి సంబంధించి ఈ అభిషేకం అనేది ఎప్పుడు జరుగుతుంది? చాలా అరుదుగా, చాలా మందికి తెలియని విషయం ఉంది. ఇప్పుడు కూడా వస్తున్నారు చాలా మంది, చూడడానికి కూడా ఇబ్బందికర వాతావరణం ఉంది. సో వారి కోసం ఏమైనా ఏర్పాట్లు చేశారు? మనం ప్రత్యేకించి దీని యొక్క ప్రాధాన్యతకు సంబంధించి మా పూజారి స్వాములు వారు చెప్తారు. ఈ భక్తులకు సంబంధించి మెరుగైనటువంటి అంటే ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. దానికి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఒక 3 ఫీట్ పోడియం లాంటిది రోడ్డుకి సెంటర్ డివైడర్గా చూసి దాన్ని నెక్స్ట్ వచ్చేటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేసి భక్తుల హైట్ మీద నుంచి స్వామివారి కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో తీసుకునేటట్టుగా మా యొక్క ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశిస్తాను. ఈ రోజు నుంచి నెక్స్ట్ వాటికి సంబంధించి అవి అమల్లోకి వస్తాయి. థ్యాంక్ యూ సార్. అలాగే బయలు వీరభద్రునికి ఎందుకు అభిషేకం చేస్తారు, ఏ రోజు అభిషేకం చేస్తారో తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. స్వామి చెప్పండి, ఎందుకు ఈ స్వామికి అనేది క్షేత్రపాలకునికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేస్తారు, ఎటువంటి ద్రవ్యాలతో, ఏంటి విశేషం? శ్రీశైల మహాక్షేత్రము, ఇక్కడ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు జ్యోతిర్లింగంగా, అలాగే భ్రమరాంబికాదేవి శక్తిపీఠంగా వెలిసిన దివ్యక్షేత్రం. ప్రతి క్షేత్రానికి కూడా క్షేత్ర పాలకుడు, క్షేత్ర సంరక్షకుడు ఉంటారు. అందులో భాగంగా శ్రీశైల మహాక్షేత్రంలో వీరభద్రస్వామి క్షేత్ర పాలకుడుగా ఈ క్షేత్రానికి క్షేత్ర సంరక్షకుడుగా ఉంటున్నారు. అయితే అమావాస్య రోజు స్వామివారు ఉద్భవించారని, ఆ అమావాస్య రోజే ఆనాడు దక్ష సంహారము చేశాడని మనకు అనేక పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున స్వామివారికి విశేషంగా అభిషేకం చేయడం ద్వారా భక్తుల యొక్క ఈతి బాధలు, నరదృష్టి, శత్రుబాధ నివారణ జరుగుతుందని మనకు ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. విశేషంగా ఈ అమావాస్య రోజున స్వామివారికి పంచామృతాలతో, వివిధ రకాల పండ్ల అభిషేకములతో, రసాలతో, అలాగే భస్మ, గంధ, హరిద్ర, కుంకుమ, పుష్పోదక ఇత్యాది సుగంధ ద్రవ్యములతో స్వామివారికి విశేష పూజా కైంకర్యాన్ని, అభిషేకాన్ని నిర్వహిస్తూ ఉంటాం ప్రతి అమావాస్య రోజున. ఈ కార్యక్రమాన్ని పరోక్ష సేవ ద్వారా లేదా ప్రత్యక్షంగా వీక్షించిన వారికి కూడా ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామితో పాటుగా శ్రీ వీరభద్ర స్వామి సంపూర్ణ కృపా కటాక్షములు ఉంటాయి. కాబట్టి భక్తులందరూ గమనించి ఈ క్షేత్ర పాలకుడైనటువంటి వీరభద్ర స్వామిని తప్పక దర్శించి వెళ్ళవలసిందిగా భక్తులందరికీ కూడా సవినయంగా కోరుకుంటున్నాం. ఓం నమః. చెప్పండి స్వామి, ఈరోజు మౌని అమావాస్య, ఈరోజు విశిష్టత ఏంటి? మామూలుగా మాఘమాసం స్టార్ట్ అవుతుంది, మాఘమాసం ముందు వచ్చేటటువంటి ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటే బాగుంటుంది? నిజానికి మౌని అమావాస్య ఉత్తరాన కాలంలో వచ్చేటటువంటి మొట్టమొదటి అమావాస్య మౌని అమావాస్య. ఈ అమావాస్య రోజున ముఖ్యంగా
నదీ స్నానము సముద్ర స్నానము చేస్తే చాలా విశేషమైనటువంటి పుణ్యములు లభిస్తుందని మనకు ఆ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. మనకు విశేషమైనటువంటి ఆగమాల ద్వారా అలాగే పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ రోజున చోలంగి మౌని అమావాస్య రోజున తీర్థక్షేత్రంలో సందర్శించడము, నదీ స్నానము చేయడము, సముద్ర స్నానం చేయడం, అలాగే పితృ కార్యక్రమాలు చేయడం ద్వారా పితృలోకం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ మౌని అమావాస్య రోజున భక్తులందరూ వివిధ క్షేత్రాలను సందర్శించి ఆ యొక్క భగవంతుని యొక్క దర్శనము అలాగే నదీ స్నానం చేసుకుంటారు. కాబట్టి ఈ మౌని అమావాస్య చాలా విశేషమైనది. రేపటి నుండి మనకు మాఘమాసం ప్రారంభమవుతుంది. ఇక్కడ నుండి మనకు అనేకమైనటువంటి శుభకార్యములు పుణ్య కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ మౌని అమావాస్య రోజున మనకు జప దాన తర్పణటువంటి విశేషములు మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి శ్రీశైల మహాక్షేత్రంలో ఈ మౌని అమావాస్య సందర్భంగా అనేక మంది భక్తులు స్వామి అమ్మవారిని అలాగే క్షేత్రపాలకును దర్శించుకొని వారి యొక్క ఇడుముడులను వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ఓం నమః శివాయ. ఆలయ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వచ్చేటటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి అభిషేకం కళ్ళారా తిలకించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు ఆలయ అధికారి శ్రీనివాసరావు. అలాగే ఈ అభిషేక కార్యక్రమాన్ని తొలగిస్తే సర్వ రోగాలు తొలగిపోతాయని వేద పండితులు సైతం సెలవిస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, విషయం టీవీ, సేలం, నంద్యాల జిల్లా.